నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు గెలిచిన మల్ల యోధులకు గ్రామ కమిటీ తరఫున బహుమానాలు అందజేత పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే హామీలను అమలు చేయడంలో విఫలం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పిలుపు రంగారెడ్డి ఆదిబట్ల పిఎస్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు నిందితుడి నుంచి 20 తులాల బంగారము 1.5 కిలోల వెండి 1,20,000 నగదు ద్విచక్ర వాహనం స్వాధీనం కామారెడ్డి జిల్లా బన్స్వాడ మండలంలోని బోర్లం గ్రామంలో కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి గ్రామంలో మత్తడి పోచమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక పాఠశాలలో కుస్తీ పోటీలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు పోటీలో పాల్గొన్నారు గెలుపొందిన వారికి గ్రామాభివృద్ధి కమిటీ తరఫున నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందిస్తామని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉత్తర భారతంలో మోడీ చరిష్మా తగ్గిపోయిందని అందుకే బీజేపీ దక్షిణ భారతం వైపు చూస్తుందన్నారు రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి నరేంద్ర మోడీ ఇండియా కూటమిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధిక ఎంపీ స్థానాలను కట్టబెట్టి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు आज हम लोग यहाँ आए हैं हमारे रामगुंडम के एमएलए राज ठाकुर और एआईसीसी सेक्रेटरी रोहित चौधरी हमारे साथ मेरा दूसरा एआईसीसी सेक्रेटरी भी आए हैं विश्वनाथ। यहाँ पे हमारे पेद्दापल्ली सीट में लोकसभा निर्वाचन में
जो भी लोकसभा आसन में हमारे वामशी कदम वामशी ने कैंडिडेट कांग्रेस की तरफ से आए हैं, आज उनके लिए पहला मीटिंग करने के लिए हम लोग आए हैं और ये उम्मीद रखते हुए कि सातों में 7 MLAs कांग्रेस ने जीता है पिछले चुनाव में और हम लोग सरकार बनाए हैं। तेलंगाना के लोग कांग्रेस के ऊपर भरोसा करके कांग्रेस को जिताया है और इस बार ये भी हम मानते हैं कि पूरे देश में जैसे हवा बदल रहा है, जहां नॉर्थ इंडिया में कहा जाता था कि पूरा देश पूरा नॉर्थ इंडिया बीजेपी छा जाएगा, वो नहीं होने वाला है और नहीं हो भी रहा है। पहला चरण में जो राजस्थान में चुनाव हुआ है उसमें हम लोगों ने देखा है कि कांग्रेस काफी अच्छा कर रही है। लोगों में एक परिवर्तन का एहसास आना शुरू हो गया और ये एहसास साउथ इंडिया में भी बहुत अच्छे तरीका से है, क्योंकि मैं केरला का भी इंचार्ज हूँ। केरला में हम लोग ये मान रहे हैं कि 20 में 20 सीट UDF के हाथ में आएगा। तो मोदी जी का बदल होने वाला है, बीजेपी का बदल होने वाला है। इंडिया अलायंस ठाकुर मक्कंद गाరి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జై కాంగ్రెస్ కంపెనీలు జరగండి అడ్డం ఉండకండి పక్కకుండా కంపెనీలు తలలస్తున్నాయి జరూర్ గ్యాబి కొంచెం అసలు నమస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పిలుపు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయడం లేదని పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు, రైతు బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందే విధంగా కృషి చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నున్న రమణ, ఎంపీపీ బాలునాయక్, విద్యాసాగర్, భిక్షం రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్ గుర్తు తరఫున కేసీఆర్ తరఫున ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి నా కూతురు, నా బిడ్డ అంటే మీ బిడ్డే, మన నియోజకవర్గంలో పుట్టినట్టు మళ్లీ రెండోసారి ఎంపీగా పోటీ చేస్తుంది. కేసీఆర్ గారు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ అమ్మాయికే మంచి పేరుంది, కార్యకర్తతో మమేకమై ఉంది, ఈమె అయితేనే గెలుస్తుందని టికెట్ ఇస్తుంది. సర్వేలు చేయించి ఈమెకే బాగుందని చెప్పేసి టికెట్ ఇచ్చింది. నీకు కూడా తెలుసు నా బిడ్డ ఇంతకుముందు లోగా సీతారాం నాయక్ ఉండే ఎంపీగా, వాళ్ళేంటో ఈమెంటో మీరు ఒకసారి తేడా చూసుకోండి. ముందు ఒక మాట చెప్పాలంటే ఈ నుంచి మానుకోట 25 కిలోమీటర్లు, మీరు పోతే దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. మిగతా ఇద్దరిని కలవాలంటే ఇటు ములుగు పోవాలన్నా 200 కిలోమీటర్లు, హైదరాబాద్ ఉంటే పోవాలంటే 300 కిలోమీటర్లు.
ఆలోచన చేయండి. ఇది ఒక పాయింట్. కాంగ్రెస్ పార్టీ అంటే మనకి 25,000 మనం నలుగురు ఉన్నాం. 4,20 10,000 వస్తాయి కదా. మన మామకు పెన్షన్ వస్తాం 2,000. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వస్తే 4,000 ఇస్తాం. 14,000 అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ 1,200 కొంటాం, 500కి ఉంటాయి. మన నెలకు 2 ఖర్చు అవుతాయి, 1,000 అందులో వస్తాయి, 15,000 అయిపోయినాక ఏదైనా బయటికి పోవాలి బస్సు ఫ్రీ. నెలకు 2 సార్లు పోయినా అట్లా ఒక 500 మిగులుతాయి. మన బిడ్డకు పెళ్లి చేయాలి. కేసీఆర్ 1,00,000 ఇచ్చాడు, ఇంకా తులం బంగారం కల్పిస్తారంట. మన బిడ్డ పడిగిపోతుంది, రోజు నడిగిపోతుంది, ఆటోలో పోతుంది, బస్సు వీళ్ళు వస్తే స్కూటీ వదిలిస్తారంట. కూలోళ్ళకు నెలలో కూలోళ్ళు కూడా ఉంటారుగా, 12,000 ఇస్తాం. ఇట్లా పాపం మహిళలు ఏమనుకుంటారు, మన ఇంటికే 15,000 నుంచి 20,000 లాభం అయిపోయింది. రైతు మనం రైతు కుటుంబం, మనం మన ఇంట్లో కొడుకు పేరు మీద పాస్బుక్ ఉంటే లోన్ తెచ్చుకున్నాం, భర్త పేరు మీద తెచ్చుకున్నాం. నిందితుడి నుంచి 29 తులాల బంగారము, 1.5 కిలోల వెండి, 1,20,000. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వేసవి కాలంలో తాళం వేసి ఉన్న 3 ఇళ్లలో వరుస దొంగతనాలు జరగగా ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, అబ్దుల్లాపూర్ మెట్టు పరిధిలో దాదాపు 20 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించి దాదాపు 30 ప్రాంతాలను పరిశీలించిన తర్వాత 23 ఏళ్ల ముందంగి భీమేష్ అనే దొంగను గుర్తించడం జరిగింది. నిందితుడి నుంచి 29 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు, 1,20,000 నగదు, ద్విచక్ర వాహనము స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. 6 అక్టోబర్లో జైలు నుండి రిలీజ్ అయిన భీమేష్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ద్విచక్ర వాహనంను దొంగిలించి తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను వెతుక్కొని దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తెలుసుకున్నారు పోలీసులు. వేసవి కాలంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వెళ్తున్న మహిళలు అపరిచితులను దగ్గరకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కోరారు. మార్చ్ నెలలో అధికంగా ప్రాపర్టీ అఫెన్సెస్, సమ్మర్ కూడా దానికి ఒక కారణం. ఇంట్లో చాలామంది ఇంటికి తాళం వేసి ఆరు బయట పడిపోవడం లేదా మిద్దె మీద పడిపోవడం వల్ల ఏవైతే లాక్ వేసి ఉన్న ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని వరుసగా కొన్ని హెచ్బీ నైట్స్ జరగడం అనేది రాచకొండ కమిషనరేట్లో గత నెల మార్చ్లో చాలా వరకు రిపోర్ట్ అయ్యాయి. ఆ క్రమంలో భాగంగా మా సిపి సార్ డీటెయిల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయమని చెప్పడము, తర్వాత దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో డిటెక్షన్ అనేది జరగాలి అని చెప్పేసి ఎవ్రీడే దాని యొక్క స్టేటస్, ప్రోగ్రెస్ మానిటర్ చేయడం. మహేశ్వరం జోన్లో కూడా మార్చ్ నెలలో కంటిన్యూస్గా హెచ్బీస్ డ్యూరింగ్ ద నైట్ ఒకేసారి 3 హౌసెస్ని లాక్ బ్రేక్ అనేది చేయడం జరిగింది. దీంతో ఇమీడియట్గా ఒక 2 టీమ్స్ ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో, కృష్ణ ఎస్ఐ, తర్వాత క్రైమ్ టీమ్స్ రవీందర్, ఉపేందర్, శివ, సంతోష్ వీళ్ళని క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి కంటిన్యూస్గా మనకు వచ్చినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో వచ్చినటువంటి లీడ్స్ ఆధారంగా బోత్ టెక్నికల్ సీసీటీవీ ఫుటేజ్, టవర్ డంప్, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంటిన్యూస్గా ఒక 13 ప్లేసెస్లో కంటిన్యూస్ ట్రాక్ చేయడం అనేది జరిగింది. దీంతో ఈరోజు మార్నింగ్ మనకి 3 o'clockకి అఫెండర్ని మనము అప్రహెండ్ చేశాము. ఇతని వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ముద్దంగి భీమేష్. ఇతను నేటివ్ ఆఫ్ జన్నారం విలేజ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, 23 years old, వెరీ ఎండ్ నోటోరియస్ ఎంబో క్రిమినల్, హ్యాబిచువల్ క్రిమినల్. ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెళ్తే ఆల్రెడీ ఇతని మీద మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జడ్చర్ల, షాద్ నగర్, తర్వాత ఆమన్గల్, అఫ్జల్గంజ్ ఇట్లాంటి ఏరియాలో 20 కేసెస్ ఆల్రెడీ ఇతని మీద రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. ఆల్ కేసెస్ బైక్ థెఫ్ట్ ఆర్ హెచ్బీ నైట్.
ఇవన్నీ కూడా కొన్ని పీటీలో ఉన్నాయి. ఇందులో 7 కేసెస్ కన్విక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇతన్ని జైలు కూడా పంపించడం జరిగింది. జైలు నుంచి 9th అక్టోబర్ 2023 నాడు రిలీజ్ అయ్యి ఇమీడియట్గా మళ్ళీ అతను ఉండేటటువంటి నాంపల్లి లేబర్ అడ్డాకి సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక బైక్ని దొంగిలించి ఆ బైక్ తోటి మళ్ళీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సబర్బన్ ఏరియాస్లో ఒక రెడ్డిలాగా నిర్వహించి టార్గెట్ చేసుకొని వేటికైతే ఏ హౌసెస్కి అయితే లాక్ వేసి ఉంటుందో అట్లాంటి హౌసెస్కి టార్గెట్ చేసుకొని అక్టోబర్లో తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక అఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ బైక్ని మార్చేసి మళ్ళీ ఇంకొక బైక్ మీద మళ్ళీ రెడీ చేసుకోవడం, తర్వాత హౌస్ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. మా దగ్గర కంటిన్యూస్గా జనవరిలో నిజామాబాద్ జిల్లా పలు మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వీరికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలు అమలు చేయలేదన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నల్లధనం తీసుకువచ్చి పంచుతానని 10 ఏళ్ల నుంచి కాలయాపన చేశారన్నారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇస్తా అని అమలు చేయలేదు. ఈ 2 పార్టీల వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా ఓటు కూడా వారికే వేస్తా కానీ వారు హామీలు అమలు చేయలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రజలను కోరారు. కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు పంపిస్తే మరి మీ సేవకులుగా మీ గొంతుగానే నేను పార్లమెంట్లో మీ వాయిస్ వినిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకు రావాల్సిన హక్కుల గురించి నేను పోరాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో రైల్వే నుంచి రైల్వే లైన్ కూడా సర్వే అయింది, మార్పు చేయడం లేదు. మరి ఆ గతంలో ఉన్న ఎంపీ నన్ను పట్టించుకోక మరి వదిలేశాడు. నన్ను గెలిపేయగానే రైల్వే లైన్ మీద నేను కొట్లాడి రైల్వే లైన్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 13 నాడు ఎలక్షన్ జరగబోతా ఉంది. కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపేయాలని చెప్పి కోర్టు సెలవు ఇస్తున్నారు. జై తెలంగాణ. 8 కోట్ల రూపాయల పని పూర్తి చేసి మీకు అర్థం చేస్తే ఇప్పటికి 8 పైసల బిల్ లేదు. అయినా మీకందరికి సౌలభ్యం జరిగింది. మంగళపాడు రోడ్డు చేసినాం, ఇల్లు కట్టించినాం, ఇల్లు మంజూరు చేసినాం, ఫంక్షనాలు ఇచ్చినాం, కమ్యూనిటాలు ఇచ్చినాం. ఒక ముసలి డిసెంబర్ నాటి సీటు మీద కూర్చున్నాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చేసిండా? 24 గంటల కరెంట్ ఇస్తాడు ఇచ్చిండా? రైతు బంధు పట్టదారికి వస్తే కౌలు చేసే వారికి రైతు బంధు రావటం లేదు. వారు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా చెప్పి ఇచ్చిండా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000, నెలకు 1,000 రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా? మరి అధికారులకు వచ్చినావు, 5 నెలలు అయిపోయింది. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేసినట్టు మా అక్కలందరూ నమ్మిరు, మా తమ్ముడు నమ్మిరు. చెయ్యు, మేము కూడా ఎప్పుడు ఉంటాం. నువ్వు ఇవన్నీ నేను చెప్పినటువంటి అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నా ఓటు కూడా రేవంత్ రెడ్డికి ఇస్తాం. మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో ఆశీర్వదించండి. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరం ప్రధానమంత్రి అయింది. నువ్వు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకటి అడుగుతున్నా, రైతు కోసం చేసిన పని ఏంటి ఒకటి చెప్పు. పేదల కోసం చేసే పని ఏదో ఒకటి చెప్పు. మహిళల కోసం చేసే పని ఏదో ఒకటి చెప్పు. యువకుల కోసం చేసే పని ఏదో ఒకటి చెప్పు. ఒక్కటి చెప్పు, మేమందరం నీకు ఒకటి. కొమురం భీం ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 2 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు గత గ్రామ పంచాయతీ ప్రస్తుత పురపాలిక కుమ్మక్కై ప్రజాధనాన్ని పంచుకుంటున్నారన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడగా గ్రామ పంచాయతీ చేతిలో ఉన్న నగదు రూపాయలు 59.93 లక్షలు ఉండగా కమిషనర్ ఎలా బాధ్యతలు చేపట్టారని ప్రజల నుండి తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన ముగ్గురు జిల్లా పంచాయతీ అధికారుల తనిఖీ నివేదికలను జిల్లా ఆడిట్ అధికారులు అడిగినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు రికార్డులను సమర్పించలేదు. అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ పేరిట HDFC బ్యాంకులో బినామీ ఖాతా తెరిచి 91,87,000 డ్రా చేసి పంచాయతీ లావాదేవీలు జరిపినట్లు ఆడిట్ అధికారులు నిర్ధారించారు. దీనిపై ఆడిట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే HDFC బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని ట్రెజరీకి జమ చేసి చలాన్ ఆడిట్కు చూపించాలంది. లేనిచో కార్యనిర్వహణ అధికారి బాధ్యులు అవుతారని హెచ్చరించిన పంచాయతీ కార్యదర్శులు బేఖతారు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రజలు ఆందోళనకు సిద్ధమయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, పరిగి ప్రాంత వాసులంతా తమకు అనుకూలంగా ఉన్నారన్నారు. తప్పకుండా ప్రజలు కొండా విశ్వేశ్వరరెడ్డిని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పరిగి మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలను పరిష్కరించాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవసరమని, మన ప్రాంత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముందుకెళ్ళాలి. మన పార్టీ గెలుస్తుంది, మనం తప్ప గెలుస్తున్నాం. ఆ కాన్ఫిడెన్స్ తోటి, ఆ ఇదితోనే మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మంచి యోజనకి ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ స్కీమ్లో ఇంటింటికి భూమి ఉంటే ఇల్లు కట్టుకునేటట్టు అదొక ప్లాన్ ఉంది. 3 లక్షలు 4 లక్షలు ఆ డిస్ట్రిబ్యూషన్. పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పొద్దున ఒక 4 గ్రామాలు తిరిగినాం. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. ఇక్కడ లేడీస్ మీటింగ్ అయింది. తప్పకుండా పరిగి మేము అనుకోలేని అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు. అండ్ పరిగి ప్రజలు ఒక చాలా మంచి అనుభవంతో ఒక మంచి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని మేము కూడా అనుకుంటున్నాం. ఒక మాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 2 గ్రామాలకు పోతే నీళ్ళే లేదు. అది చూస్తేనే చాలా బాధ అనిపించింది. ఆ నీళ్లు లేదు, వాళ్ళకు సాగునీరు తాగునీరు కూడా లేకుంటుంది. చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు, కొంతమంది అండ్ బియ్యం వస్తలేదు. కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెట్టలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల. దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం. ఇంకోటి, బీజేపీ చేసిన మంచి కార్యాలన్నీ ప్రజలకు బాగా ఇప్పుడు తెలిసిపోయింది. నరేంద్ర మోడీ గారు ధర్మం కొరకు, దేశం కొరకు ఎంతో అభివృద్ధి చేశారని వాళ్ళకు బాగా తెలుసు. రామ్ టెంపుల్ గురించి వాళ్ళ హృదయంలో ఉంది. కానీ వాళ్ళ నోటి మీద ఆయన బియ్యం ఇచ్చేట ఆయన లైట్ బుగ్గ ఇచ్చేట రోడ్లు కూడా చేపించాడు. మన దేశం ఆయన వల్ల అభివృద్ధి అవుతుందని వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు తప్పకుండా కమలం పువ్వుకు ఓటేస్తారు, నరేంద్ర మోడీకి ఓటేస్తారు. ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి, ఆయనకు మంచి పేరు, ఆ పేరు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు. తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢిల్లీకి పంపించి ఆయన ద్వారా ఇంకా అభివృద్ధి కావాలని చూస్తున్నారు. సో పరిగి గ్రామంలో, పరిగి టౌన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. స్పెషల్లీ మహిళల రెస్పాన్స్ ఇంకా బాగుంది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని
గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి విచ్చేసి కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ముసాబాదు మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తూ నేటి వరకు 5 గ్యారెంటీలను అమలు చేసిందని, ఆగస్టు 19లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి రాజేందర్ రావు గారికి మద్దతుగా మన ముస్తాబాద్ మండల్ గూడ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, వివిధ విభాగాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రానున్నవి ఎంపీ ఎలక్షన్లు. మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటిలో 5 గ్యారంటీలు చేసి ఒకే ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. దాన్ని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మొన్న 7 పాయల మీద, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద, వివిధ దేవుళ్ళ మీద ఆయన ప్రమాణం చేసి 15 ఆగస్టు లోపల మీ రైతుల బాధలు తీరుస్తా, ఏకకాలంలో నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా చేస్తావు, ఎట్లా చేస్తావు అంటే వాళ్ళ ఉద్దేశము చేయకూడదని ఉన్నది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఒక్క అవినీతి, ఒక్క మచ్చబడ్డదా? దయచేసి మిమ్మల్ని అడుగుతున్నా. పేద ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలని ఒక ఆలోచనతో వారు ఈరోజు ముందుకు పోతున్నారు. వారు చెప్పిన హామీలను నిలబెట్టుకున్న మాట చెప్తున్నారు. అందులో 5 హామీలు నిలబెట్టుకున్నారు. కేసీఆర్ 100 ప్రమాణాలు చేసిండు, 100 తప్పిండు. మొట్టమొదటి ప్రమాణం దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు, ఆయన్నే అయిండు. దళితులందరికీ ఉద్యోగాలు అన్నాడు, ఆయన్నే అయిండు. ఎవరికి ఇయ్యలే. దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తానడు, ఎవరికి ఇయ్యలే. ఎక్కడ ఇయ్యలే. వాళ్ళ పార్టీ నాయకులకు, పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాం. ఏ గ్రామంలో చూడండి వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళకి ఇచ్చుకుని తప్పితే ఒక సామాన్య దళితునికి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వు ప్రజలను వంచినావు, మోసం చేసినావు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నావు. రానున్న రోజుల్లో నువ్వు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. మాయ మాటలు ఎవరు చెప్పిండ్రు, ఎలక్షన్ సమయంలో ఏ మాటలు చెప్పిండ్రు, మరి ఏం చేసిండ్రని. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన ఏవైతే చెప్పారో మరి 3 నెలల్లో వారు 5 హామీలు నెరవేర్చింది. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఆ మాదిరిగా చేసిందా? ప్రతి స్కీమ్కు వారు 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు టైం తీసుకుంటూ వారికి టైం ఉంది వాటికి ఒకటి చేసుకుంటూ పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు తొందరపల్లే, పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన చేసింది. మరి మీకు ఎందుకు తొందర? బస్సు యాత్ర వేసుకొని బయలుదేరిండు. అడ్డగోలు అబద్ధాలు ఎప్పుడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి జిల్లా బన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు. గెలిచిన మల్ల యోధులకు గ్రామ కమిటీ తరఫున బహుమానాలు అందచేత. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే, హామీలను అమలు చేయడంలో విఫలం. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పిలుపు. రంగారెడ్డి ఆదిబట్ల పిఎస్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. నిందితుడి నుంచి 20 తులాల బంగారము, 1.5 కిలోల వెండి, 1,20,000 నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.